పాత నిబంధనలో ఆచార సంబంధమైన భక్తికి సమాప్తంగా యేసు ప్రభువారు విజయం మనకు అనుగ్రహించారు. పాత నిబంధనలో బలులు అర్పించి మరి మానవులు వారికి కావాల్సినటువంటి శాంతిని, సమాధానాన్ని, స్వస్థతను పొందుకునేవారు. యేసు ప్రభువారు శిలువలో మరణించినప్పుడు ఆయనలో విజయం ఎలా వచ్చిందో మనం తెలియాలంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనంలో మనం చూద్దాం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. ప్రియ వీక్షకులారా గమనించండి, యేసు ప్రభువారు శుక్రవారం దినాన శిలువలో మరణించినప్పుడు మరి దేవాలయపు తెర, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్నటువంటి దేవాలయపు తెర పైనుండి చినిగిపోయిందనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే రక్తముతో కూడి ప్రధాన యాజకులు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి. అటువంటి స్థలంలోనికి ఇప్పుడు మనము ప్రార్థన ద్వారా, మనము దేవుని బిడలుగా మారడం ద్వారా మనం ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి మోకరించినప్పుడల్లా ప్రవేశించగలుగుతున్నాము. అందుచేత ఆయన మరణంలో మనకు విజయం ఉన్నదని, యేసులో మనకు విజయం ఉన్నదని ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు.